ఎట్లున్నారంటే వీళ్ళే అంటే మేము చెప్తే ఏం చెప్తే అది వినాలి, లేకపోతే లేదనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. నిన్ను వస్తే మేము మాట్లాడి ఏదైనా ఉంటే కన్విన్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి తోడు నేను ఈ రోజు వచ్చి అడిగితే దానికి లైసెన్స్ ఉందా, లేకపోతే దానికి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే మైనర్ అబ్బాయి ఏది కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా చెప్పడం లేదు సిఐ గారిని అడిగితే. కాబట్టి దయచేసి ఈ యొక్క కమిషనర్ గారు ఎంత మంచిగా ఉన్నాడో ఈ కింద పోలీస్ వాళ్ళు అంత చెడ్డగా ఉన్నారు. ఎందుకంటే కమిషనర్ గారు దేవుళ్లాగా ఆయన పేరు చెప్తే జనాలందరూ భయపడతారు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం భయపడడం లేదు. ఇక్కడ సిఐ మాత్రము ఏమన్నంటే బెదిరియడము, వీళ్ళందరి మీద కేసులు పెడతా అంటున్నారు. అరే మేము ఎవరైతే మేము వచ్చి మేము కంప్లైంట్ ఇస్తే మా మీదే కేసులు పెడతా అంటే ఇంకా మరి మేము అందరం ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు కూడా జీతాలు తీసుకొని బతుకుతున్నారు. ఏది మేము కట్టిన ట్యాక్సుల తోటి వాళ్ళకి ఏ రైట్ కూడా లేదు. మాకే రైట్ ఉందో వాళ్ళకు కూడా అదే రైట్ ఉంది. వీంగే నేను ఎమ్మెల్యే కూడా ఇంత ముందుకు ఎన్నో సార్లు కలవడం జరిగింది. నేను ఇంత ముందుకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఎన్ని అయినాయి అంటే దొంగ కేసులు ఎన్ని అయినా కూడా ఈ చెప్తే ఏది కూడా వినరండి. ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఫేవర్ చేయడము, వానికి మాట్లాడము, వాని వైపు మాట్లాడడము. ఇంకా ఎవడైతే పాపము డాక్యుమెంట్ ఉండి అన్ని ఉన్నాను కూడా వాళ్ళని బయటిలో పెడతాడు, అవసరం ఉన్నని తీసుకు లోపల కూర్చొని పెట్టి మాట్లాడుకుంటాడు. అరే కనీసం మనం ఈ రోజు అంటే ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చినాకన్నా కనీసం భయం భక్తి లేదు పోలీసు వాళ్ళకు. పర్టికులర్లీ చెర్లపల్లికి వేరే పోలీస్ స్టేషన్లో మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాకు రెస్పాన్స్ ఇస్తారు, ఏదైనా ఉంటే మాట్లాడతారు. ఇతను మాత్రము జనాలకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం తల్లిదండ్రి వాళ్ళు చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని పెట్టి అయ్యో చనిపోయిండు ఇట్లా సంగతి బాబు మీరు ఇట్లా అయింది మీరు కూర్చోండి వాళ్ళ మీద కేసులు పెట్టారట, వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసులు పెట్టా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైతే వచ్చి అరే మాకు ఇట్లా న్యాయం చేయండి అని చెప్పి అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎంత అన్యాయం ఇది. న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కమిషనర్ గాని దీంట్లో మాత్రం ఇంటర్ఫియర్ కండి సార్. తమరు ఈ పోలీస్ స్టేషన్ లో మేజర్ ఫ్రాడ్ ఇక్కడనే ఉంది సార్. మీరు దయచేసి, ఎందుకంటే ఇది ఈడ మేజర్ గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రతి చోట కూడా అంటే మీకు తెలుసు ఇక్కడ 1200-1300 కోట్ల డ్రగ్స్ కూడా ఇక్కడనే దొరికినాయి సార్. మీ అందరికి కూడా తెలిసి ఇది. కాబట్టి దయచేసి ఇక్కడ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సార్. కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ బాబుకి ఏదైతే ఉన్నదో అతను కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.